పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 48 గంటల డెడ్ లైన్ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. ఇంకా 12 గంటల లోపు మాత్రమే సమయం ఉంది. ఈ 12 గంటల తర్వాత ఏం జరగబోతోంది? 48 గంటల డెడ్ లైన్ విధించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవబోతోంది, పాకిస్తాన్ ఏం చేయబోతుంది అన్న దానిపైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ అనుకుంటుంది బాల్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటుందా, శాంతిని కోరుకుంటుందా అని పాకిస్తాన్ ప్రస్తుతం అడుగుతూ ఉంది. ఏం జరగబోతోంది? ये देखें जी, ये तो सबसे आगे चलता हुआ आ रहा है. इसने बंदूक पकड़ी और स्ट्रेट फायर. ఏం జరగబోతోంది? పాకిస్తాన్ అంటుంది బాల్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఉంది అని. ఇరు దేశాలు విధించుకున్న కట్టుబడి ఉన్న 48 గంటల గడువు మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. మరో 12 గంటల్లో ఈ గడువు ముగియబోతోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయబోతున్నాయి? ఆఫ్ఘనిస్తాన్ వైపే పాకిస్తాన్ నెపాన్ని నెడుతూ ఉంది. అంతేకాదు బాల్ కూడా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనే ఉంది అని పాకిస్తాన్ అంటుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటే మేము సరైన సమాధానం చెబుతాము అని పాకిస్తాన్ అంటుంది. ఇప్పటికే చాలామంది సైనికులు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర బందీలుగా ఉన్నారు. పాకిస్తాన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర తాలిబాన్ల దగ్గర బందీలుగా ఉన్నారు. అంతేకాదు నిన్న మనం చూసాం పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకొని వారి దగ్గర ఉన్న ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకుంది. అంతేకాదు పాకిస్తాన్ సైనికులను బట్టలు విప్పి వాళ్ళ ప్యాంట్లను గన్లకి ఇలా వేలాడదీశారు. గన్ల పైన వాళ్ళ ప్యాంట్లను వేలాడదీసి వాళ్ళ వీధుల్లో ఊరేగించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇంత కోపంతో ఉంది పాకిస్తాన్ పైన. ఎందుకంటే గాజాగా మార్చాలనుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ అనే అభిప్రాయంతో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ చాలా స్పష్టమైన వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి. గతంలో మా దెబ్బ ఎలా ఉంటుందో నాటో దళాలకు అమెరికా దళాలకు తెలుసు. మీరు మాపై నెట్టడం మాని మీరు శాంతియుతంగా ఉంటే మీకే మంచిదని అంటుంది. అంతేకాదు పాకిస్తాన్ కాకుండా మాకు 5 దేశాలతో సరిహద్దు రేఖ ఉంది, అన్ని దేశాలు మాతో బాగానే ఉన్నాయి, ఒక్క పాకిస్తాన్ తప్ప అని. మరి ఇప్పుడు 12 గంటల్లో 48 గంటల డెడ్ లైన్ ముగియబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్నే కోరుకుంటే పాకిస్తాన్ నిజానికి ప్రపంచ సైనిక శక్తితో పోల్చుకుంటే పాకిస్తాన్ 12వ అతిపెద్ద సైనిక శక్తి కలిగిన దేశంగా మనకి కనబడుతూ ఉంటుంది. అంతేకాదు అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. అణుబాంబులతో పాటు అత్యాధునిక ఆయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ని పోల్చుకుంటే కేవలం అమెరికా దళాలు నాటో దళాలు వదిలి వెళ్ళిపోయిన ఆయుధాలు, పాతకాలం నాటి ఆయుధాలు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అనుకుంటే పాతకాలపు ఆయుధాలతో బుద్ధి చెప్పగలుగుతుందా? ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ తంత్రం వేరే విధంగా ఉంటుంది. ఈ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. నిజానికి పాకిస్తాన్ అంతా ఆఫ్ఘనిస్తాన్తో పోల్చుకుంటే సైనిక శక్తిలో శక్తివంతమైన దేశం అయినప్పటికీ, అడ్వాన్స్డ్ ఆయుధాలు ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ సైనికులను నిలువరించలేకపోతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ తంత్రం వేరే విధంగా ఉంటుంది. ప్రత్యర్థి కన్ను గప్పి మరి వాళ్ళు యుద్ధంలో పాల్గొంటారు. అందుకే చూడండి ఒకసారి, అదిగో ఆ రెండో బాక్స్లో చూడండి, పాకిస్తాన్ సైనికులను పట్టుకుని వాళ్లను రోడ్డు పైన తన్నుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ సైనికుల ప్యాంటులు ఓడదీసి వాటిని గన్లకు తగిలించి వాహనాలపై ఊరేగించారు. ఇదిగో పాకిస్తాన్ సైనికుల వైపు వాళ్ళ దగ్గర ఉన్న పాతకాలపు ఆయుధాలతోనైనా పాకిస్తాన్ సైనికులకు ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పటికే 2 దేశాలు కూడా స్పష్టంగా పేర్కొన్నాయి, ఇతర దేశాల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం మేము కాల్పుల విరమణ పాటిస్తున్నాము. 48 గంటల తర్వాత పాకిస్తాన్ ఏం చేస్తుందన్నది మేము చూస్తున్నామని ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుందో చూస్తామని ఇటు పాకిస్తాన్ అంటుంది. అలాగే మొన్న కూడా ఒక 4 రోజుల క్రితం కాల్పుల విరమణకు దిగినప్పుడు ఇరు దేశాలు కవ్వింపు చర్యలకు దిగే, పాకిస్తానీ మాపై కాల్పులకు తెగబడింది అని ఆఫ్ఘనిస్తానీ మాపై కాల్పులకు తెగబడింది అని పాకిస్తాన్ ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ వైపుకి పాకిస్తాన్ భూభాగం నుంచి పాకిస్తాన్ సైనికులు ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. అందులో 40 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ సైనికులు, కొంతమంది పౌరులు కూడా చనిపోయారు. దానికి ప్రతీకారంగా పెద్ద ఎత్తున ఆఫ్ఘనిస్తాన్ సైనికులు పాకిస్తాన్ భూభాగం పైకి దూసుకుని వెళ్ళి పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లను కొన్ని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ పోస్టులను కూడా మేము స్వాధీనం చేసుకున్నాము అని ఆఫ్ఘనిస్తాన్ సైనికులు తాలిబాన్లు చెప్పారు.
ఇప్పుడు కొంతమంది పాకిస్తాన్ సైనికులు తాలిబన్ల చెరలో ఉన్నారు. వాళ్ళను విడిపించుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ మీరు తోక జాడిస్తే చిత్రహింసలు చేసి చంపేస్తామంటూ ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా అంటోందంటూ వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. ఒకవేళ సైనికులను చిత్రహింసలు చేసి, తాలిబన్ల చెరలో ఉన్న పాకిస్తాన్ సైనికులను చిత్రహింసలు చేసి వాళ్ళు హతమార్చే అవకాశం ఉంటుందేమోనని పాకిస్తాన్ భయపడుతుంది. అందుకే ఇప్పుడు బాల్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఉంది అని పాకిస్తాన్ అంటుంది. మరి పాతకాలపు ఆయుధాలు, చాలా తక్కువ ఆయుధాలు కలిగిన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటిస్తుందా? చాలా తక్కువ మంది సైనిక సంపత్తి కలిగిన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి యుద్ధం చేసి గెలవగలుగుతుందా? పాకిస్తాన్ దగ్గర అణుబాంబులతో పాటు అత్యాధునిక ఆయుధాలు కూడా ఉన్న నేపథ్యంలో, అత్యాధునిక మిసైల్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై ఏ విధంగా ఒకవేళ యుద్ధానికి దిగితే విజయాన్ని సాధిస్తుంది అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న ధైర్యం కూడా అదే. మా దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, ఒకవేళ అవసరమైతే ఇటు ఆఫ్ఘనిస్తాన్ను గాజాలాగా మార్చేయచ్చు అని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. కానీ పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ సైనికులు అంటూ ఉన్నారు, మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు, మేము శాంతిని కోరుకుంటూ ఉన్నాము. తెహ్రీక్ ఈ తాలిబాన్ టీటీపీ పేరుతో ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటించాలని అనుకుంటోంది పాకిస్తాన్ అని తాలిబాన్లు భావిస్తున్నారు. నిజానికి టీటీపీ విషయంలోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం ముదిరింది. 2001లో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న తర్వాత, అక్కడ నుంచి అమెరికా దళాలు వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉద్రిక్తతలు ఈ స్థాయిలో తలెత్తడం ఇదే మొదటిసారి. తెహ్రీక్ ఈ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అని పాకిస్తాన్ అంటుంది. తాలిబాన్లు టీటీపీని ప్రోత్సహించి పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతున్నారు, అశాంతిని సృష్టిస్తున్నారు అని పాకిస్తాన్ అంటుంది. కానీ టీటీపీకి మాకు సంబంధం లేదు అని ఇటు ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. మేము ఏ విధమైన ఉగ్రవాద కార్యకలాపాలు టీటీపీ పేరుతో పాకిస్తాన్లో నెరపడం లేదు అని ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. అదే సమయంలో టీటీపీ స్థావరాలపై, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ స్థావరాలపై పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దాంతో కొంతమంది పాకిస్తాన్ పౌరులు కూడా చనిపోయారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ పోస్టులను కూడా కొన్ని ధ్వంసం చేయడంతో ఇక ఆఫ్ఘనిస్తాన్ రగిలిపోయింది. పాకిస్తాన్కు చుక్కలు చూపించడానికి రెడీ అయిపోయింది. ఇక 12 గంటల్లో, మరో 12 గంటల్లో ఈ డెడ్ లైన్ ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయబోతోంది? నిజంగానే ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనే బాలుందా? ఆఫ్ఘనిస్తాన్ తీసుకునే చర్యలను బట్టే తదుపరి యాక్షన్ ఉంటుందా? లేదంటే పాకిస్తాన్ మరోసారి దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటుందా? పాకిస్తాన్ని నమ్మొచ్చా? మొన్న కూడా మనం చూసాం, ఇరు దేశాలు కాల్పుల విరమణకు వెళ్ళాయి, కానీ పాకిస్తానే కవ్వింపు చర్యలకు దిగింది. ఇప్పుడు బాల్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఉంది అని అంటూనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగకుండా ఉంటుందా? ఆఫ్ఘనిస్తాన్ చెరలో ఉన్న, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర బందీలుగా ఉన్న తమ సైనికులను విడిపించుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? తమ సైనికులను విడిపించుకోగలుగుతుందా? లేదు ఎప్పటికీ వాళ్ళు యుద్ధ ఖైదీలుగా ఆఫ్ఘనిస్తాన్ చెరలో ఉండిపోవాల్సిందేనా? ఒకవేళ అలా ఉండిపోతే అది పాకిస్తాన్ ఆర్మీలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? మరికొన్ని గంటల్లో, మరో 12 గంటల్లో 48 గంటల డెడ్ లైన్ ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయబోతోంది, పాకిస్తాన్ ఏం చేయబోతోందో ఒక్కసారి మనం చూద్దాం. ఒకసారి ఆడియో కూడా విందాం. అక్కడ ప్రస్తుతానికి సరిహద్దుల్లో, డ్యూరెంట్ సరిహద్దులు, ఇది అత్యంత పొడవైన సరిహద్దు రేఖ. దానిని ఆఫ్ఘనిస్తాన్ మాత్రం గుర్తించడం లేదు. బ్రిటిషర్లు ఈ డ్యూరెంట్ రేఖను పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దులో ఏర్పాటు చేశారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దీన్ని గుర్తించట్లేదు. పాకిస్తాన్ దీన్ని అధికారికంగా గుర్తించింది. ఇప్పుడు ఆ సరిహద్దు రేఖ వెంబడి తాత్కాలికంగా శాంతియుతంగా కనిపిస్తున్నప్పటికీ పరిస్థితులు మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. సో 12 గంటల తర్వాత ఏం జరగబోతోంది? పాకిస్తాన్ కూడా భయపడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ఎలా వాళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలు లేవు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఎలా విరుచుకుపడుతుంది అన్నది మాత్రం పాకిస్తాన్ ఇప్పటికీ అంచనా వేయలేకపోతోంది. మరోవైపు పాకిస్తాన్ భారత్ మధ్య స్నేహబంధం పెరగడం, ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్య స్నేహబంధం పెరగడం, అటు అమెరికా అధ్యక్షుడు కూడా మొన్న కూడా అన్నాడు, పాకిస్తాన్ భారత్ మధ్య స్నేహం పెంపొందించాలని కోరుకుంటున్నాను అంటూ ట్రంప్ కూడా మొన్న చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. భారత్ అన్ని దేశాలతోనూ స్నేహాన్ని కోరుకుంటూ ఉంటుంది, కానీ పాకిస్తాన్ మాత్రం ఇటు భారత్తోనూ కయ్యాన్ని కోరుకుంటూనే ఉంటుంది, అటు ఆఫ్ఘనిస్తాన్తోనూ కయ్యాన్ని కోరుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య స్నేహం పెరుగుతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇతర దేశాలతో కూడా స్నేహాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంది. ఇక్కడ పాకిస్తాన్కి కంటగింపుగా మారింది ఇదే.
ఆఫ్ఘనిస్తాన్ని తమ హస్తగతం చేసుకోవాలని అనుకున్నారు. ఎప్పుడైతే రెండోసారి ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు తమ హస్తగతం చేసుకున్నారో పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ని తమ చెప్పు చేతలో పెట్టుకోవాలని పాకిస్తాన్ అనుకుంది. కానీ తాలిబాన్లు అలాంటివి ఏం కుదరదు, వెళ్ళమని పాకిస్తాన్కి చెప్పారు. ఇది పాకిస్తాన్కి కంటగింపుగా మారింది. అటు ఆఫ్ఘనిస్తాన్ భారత్కు దగ్గర అవుతూ ఉండడం, ఇటు అవసరమైతే మేము ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేస్తాము అని చెప్పి ఆపరేషన్ సింధూర్ 1లో మనం పాకిస్తాన్కి చుక్కలు చూపించడం, అవసరమైతే 2.0 కూడా స్టార్ట్ అవుతుందని హెచ్చరికలు జారీ చేయడం, ఇటు పాకిస్తాన్ భారత్ మధ్య స్నేహబంధం పెరుగుతూ ఉండడం, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపించుతూ ఉండడం, అంతేకాకుండా పాకిస్తాన్లో అంతర్గత కలహాలు కూడా పెరుగుతూ ఉండటంతో సొంత పౌరులనే పాకిస్తాన్ పొట్టన పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు రావడం, వీటన్నిటితోనూ పాకిస్తాన్కి ప్రస్తుతం మతి చెడిపోయి ఉంది అనే చర్చ జరుగుతుంది. మరి చూద్దాం, 12 గంటల తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటుందా, పాకిస్తాన్ తన వంకర బుద్ధిని చూపించకుండా ఉంటుందా, ఆఫ్ఘనిస్తాన్ చెరలో ఉన్న సైనికులను విడిపించుకోగలుగుతుందా, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.